మ్మ్. ఏంటి సంగతులు? లివింగ్ లెజెండ్ మన ఫ్రెండ్ శాండీని దీపాని ఇద్దరిని ఈరోజు లాస్ ఏంజలీస్ లో ఉన్న ఒక బఫేకి తీసుకొచ్చా. మ్మ్. ఇదిగో ఇది బఫే. ఇది ఏంటంటే ఏషియన్ అమెరికన్ మిక్స్ అన్నమాట. వెళ్దాం లోపలికి. కదా, ఇది మనకిచ్చిన సీటు. ఇదిగో బఫే లోపల ఇలా ఉంటది. అన్ని ఐటమ్స్ ఒక లుక్ చేసి కావాల్సి తెచ్చుకుందాం. ఓకే, ఒక ప్లేట్, రొయ్యలు, ఇంకోట ఇదిగో స్క్విడ్, కాలామారి అంటారు కదా అదే. ఓకే, ఇదిగో ఇది కూడా రొయ్యలే. చికెన్, ఇదిగో ఇది బాగుంటుంది చికెన్. ఇదిగో ఫ్రైడ్ బనానా, అరటికాయ, చండాలంగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, వెజిటేరియన్ ఒకటి చాలు. ఓకే, ఇది తొంగు పావు చికెన్. ప్రస్తుతానికి జాలే, ప్లేట్ నిండిపోయింది. బాగుందా? ఐటమ్స్ అన్ని చూసావా? నువ్వేం తెచ్చుకున్నావు? నేను ఇంకా స్టార్టర్ అంతా. ఓ, ఇది దీపదా? ఇది దీపావళి. ఇది నీదా? సీ ఫుడ్ ప్యారడైజా? జస్ట్ ఇంకా ఓ, సుషి. ఓకే ఓకే, ముగ్గురు ఐటమ్స్. స్టార్టా? చీర్స్. రొయ్యలు బాగుంది రావు. సూపర్. మనకి ఇండియాలో హాట్ అండ్ సోర్ సూప్ రెస్టారెంట్స్ లో సేమ్. చూసి తింటావా? సూషినా? బాగుంటది. ఏ సూషి బాగుంటది కానీ నేను తినను రా. బాగుంటది. నేను తినాలి. అవకాడో ఉంటది ఇంకా. అవకాడో అయినో. అదేంటి? ఓకే, అది నేను కూడా తీసుకున్నా. ఇదిగో. ఓ, ఇది తీసుకున్నావా? ఆయిస్టర్. అది చండాలంగా గబ్బు కొడుతుందిరా బాబు. అరే అది తిని టేస్ట్ చేయరా, చూద్దాం ఎలా ఉంటుందో. తిని టేస్ట్ చేయి, ఆనెస్ట్గా చెప్పాలి ఎలా ఉందో. మాస్టర్ అంటే గట్టిగా ఉంటది. ఇది వేడిగా ఉన్నప్పుడు బాగుంటది యాక్చువల్లీ. అంతేనా? టేస్ట్ చేయి. ఎలా ఉంది? చల్తానా? ఇంకోటి తింటావా? అయితే బాగాలేదు, ఇప్పుడు చెప్పాడు. అది ఇదేంటి? ఓకే, స్వీట్ సాసా? ఓకే, కాలామారి, స్క్విడ్. పర్లేదు, కొంచెం స్వీట్గా ఉంది. మామూలుగా అయితే మనం మసాలాలు వేస్తాం కదా, రబ్బరీగా కూడా ఉంది. రబ్బరీగా కూడా ఉంది. వినబడతలే. ఎక్కువ తినలేం. చికెన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సీ ఫుడ్ దగ్గరకు వచ్చి చికెన్ తింటారు ఎవరైనా? సీ ఫుడ్ నేను పెద్దగా తినా. ఆఫీస్లో జంప్ అవ్వడం. ఇది ఫేమస్ ఐటమ్. చికెను బ్రెస్ట్ కాకుండా చికెన్ థైస్ ఉంటాయి కదా,
చికెన్ రైస్ అనమాట. సోయ్ సాస్ వేసుకుని తింటే భలే ఉంటుంది. పాకేయి, ఈదేయి, దొర్లేయి, ఎగిరేయి అన్నీ ఉన్నాయి. ఎక్కడ కార్బోహైడ్రేట్స్ లేవు ప్లేట్ లో, మొత్తం ప్యూర్ ప్రోటీన్ అండ్ ఇంకేమన్నావు ఒమేగా 3 రొయ్యలు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఇదిగో ఈ రొయ్య పైన షెల్ ఉంటది కదా పొట్టు, అది కూడా తినేస్తారా బాబు. మరి నీకు తెలుసా ఈ పైన పొట్టు కూడా తినేస్తారు కొంతమంది. నేను తిన్నా. నువ్వు తిన్నావా? సీ ఫుడ్ క్రేవింగ్ ఉంటే ఇక్కడికి వస్తే సూపర్. సోయ్ సాస్ లగా దేంగే. కావాలరా? వేసుకున్నావా? డైట్ పెప్సీ అంత చండాలంగా ఉంది. డైట్ పెప్సీ ఇది మెడిసిన్ తాగుతున్నట్టు. చికెన్ వింగ్స్ అయితే చండాలంగా ఉన్నాయి. మొన్న మనం ఇంట్లో చేసుకున్నాం కదా, అయ్యే బాగున్నాయి. ఈ చికెన్ గ్రిల్ చేస్తారు. పైనేమో గట్టిగా ఉంటది, లోపలేమో టెండరైజ్ అయి ఉంటుంది, మెత్తగా. కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటుంది. దీంట్లో సోయ్ సాస్ కలుపుకుని తింటే బాగుంటుంది. ఓకే, ఇది ఇక్కడ పెట్టేసి మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. రౌండ్ నెంబర్ 2. ఓకే, ఏంటి బ్లాక్ పెప్పర్ స్టేక్ అంట. ఓ మనకు వద్దులే. ఏంద్రో గవ్వలు, నాకు వద్దు అవి, నేను తిన. ఇక్కడ కొన్ని రొయ్యలు ఉన్నాయి. 200 ఐటెంలు ఉన్నాయి తినడానికి. ఇదేంటి బర్బన్ చికెన్, కొంచెం స్వీట్ గా ఉంటది ఈ చికెన్. ఓకే, బ్రాకలీ రాంగ్ నంబర్. ఓకే, ఇది తినచ్చు. మష్రూమ్స్ ఇష్టమే, వెజిటేబుల్స్ లో మష్రూమ్స్ నాకు ఇష్టమే. టోఫు, ఈ నల్లదేదో ఉంది, అది ఏందో నాకు తెలియదు, అది నాకు చూస్తానికి నచ్చలేదు. ఇదేంద్రో ఎండ్రకాయలా? ఓకే, వాటి దగ్గరికి మళ్ళీ వద్దాం. లోపు కొన్ని పీనట్లు పెట్టుకున్నాను. పల్లి పప్పులు, చికెన్, ఆరెంజ్ చికెన్ 1 ఐటమ్. ఇక్కడ రైస్. ఓకే, ఏంట్రో స్టేక్, ఇదంతా బీఫ్ పంది, చేప శామన్, బేక్డ్ శామన్ అంటే ఇది. ఓకే, శామన్ ట్రై చేద్దాం. ఓకే, శామన్. ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ వద్దాంలే. డైట్ పెప్సీ చండాలంగా ఉంది, ఏదో మెడిసిన్ వేసినట్టు. వాళ్ళకి మళ్ళీ చెప్పి ఆ కొత్త రౌండ్ తీసుకురమ్మని చెప్పి వెళ్ళారు. సెకండ్ రౌండ్ డైట్ పెప్సీ. ఇది ఆ లోపల పౌడరు అండ్ సోడా మిక్స్ కొడతారు కదా, అక్కడ కొట్టింది ప్రాబ్లం. ఇది డైట్ పెప్సీ. ఇందాక వాళ్ళు అందులో ఏం కలిపారో ఏమో. ఓకే, ఓహో ఎండ్రకాయ తెచ్చావా నువ్వు దీపా? రౌండ్ నెంబర్ 2. పెప్సీలు కొత్తవి వచ్చినాయి, బాగున్నాయి. 3. ఓకే, ఒకసారి సెకండ్ రౌండ్ ఒకసారి 3 చూపించండి కెమెరాలో. అది ఏదో చూసారా, ఈ పేర్లు ఏవి ఉన్నాయి ఇక్కడ. ఇదేంట్రా? డాంజినీస్ క్రాబ్. ఇది క్రాబ్. ఓకే, నీదేంటి దీపా? సుషి, ఫ్రైడ్ రైస్, చౌమెన్. ఓ డంప్లింగ్సా? డంప్లింగ్స్. చూసావా, చికెన్ డంప్లింగ్స్ ఏనా? ఓకే, కాదు, ప్రాన్. ఓకే, ప్రాన్. ఓకే, మష్రూమ్, మష్రూమ్స్.
పుట్టగొడుగులు అయ్యి సూపర్ ఉన్నాయి అయ్యి. స్లిప్పరీ ఉన్నాయి. చికెన్ గ్రిల్డ్ చికెన్ అంత గొప్పగా ఏం లేదు, నార్మల్. ఇది చేపరా, అది ఎట్లుంది సాల్మన్. చెప్ప ఎట్లుంది అది? సాల్మన్ చెప్తున్నా. ఓకే ఓకే, అంత గొప్పగా ఏం లేదు. టేస్ట్ ఏం లేదు. నువ్వే తినాలి, నీకు ఫిష్ ఇష్టం కదా, నీకే తెలవాలి. అంటే నేను ఫిష్ అంటే మన ఇండియన్ స్టైల్ ఫిష్ అయితే పుట్టగొడుగులు మాత్రం భలే ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులు ఉండవు, అంటే పుట్టగొడుగులు ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా తొందరగా ఎక్స్పైర్ అయిపోతాయి. అందుకని రేట్ ఎక్కువ కూడా ఉంటాయి అన్నమాట. చాలా మంది దీన్ని నాన్ వెజ్ కింద లెక్కేసుకుంటారు. టెక్నికల్ గా ఇది ఫంగస్. ఫంగస్ పల్లిపప్పులు క్రంచి. ఏరా ఎడమామీనా చిక్కుడుగా అది ఏదో ఒకటి. చిక్కుడుగాయ టైపు, అందులోనే ఒక జాతి. ఇదిగో. ఉప్పు కారం గురించి మర్చిపోయింది, కానీ ఉప్పు కూడా వేయలేదు అనమాట. ఉట్టి పచ్చి వాటిల్ని బాయిల్ అయినా చేశారా? బాయిల్ చేసినట్టున్నారు, అది కూడా సెమీ బాయిల్. ఉప్పు సాల్ట్ స్టీమ్ చేశాడు. ఈ రొయ్యలు, చేప, ఈ చికెన్ తినుకుంటా మధ్యలో ఈ పల్లిపప్పులు తింటుంటే, సాల్టెడ్ పల్లిపప్పులు భలే ఉంది. అక్కడ ఉన్నాయి. బఫే నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారా మీరు? సూపరా? పెట్టాడు. ఎండ్రకాయకి సర్జరీ చేస్తున్నాడు శాండీ, చూద్దాం ఏం చేసాడు. దాన్ని డిప్పలు అయిపోయావా? మరి దాన్ని ఎట్ట తింటారని కూడా నాకు తెలియదురా బాబు. ఆ డిప్ప ఇది 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 తినాలి. దాని లోపల కొంతమంది మొత్తం నోట్లో పెట్టుకొని నమిలి తీసేస్తారు తర్వాత. నాకు ఇదంతా షిట్ లాగా కనిపిస్తుంది. ఇరిసేరా, ఇరిసేదాన్ని. ఇది జస్ట్ సాల్ట్ బటర్ ఉంది అంతే కదా. ఇది తినలేం. ఇది ఉంది చూసావా, అది బాగా అలవాటు ఉన్న వాళ్ళే తినగలరు, మనం తినలేం. అది సీ ఫుడ్ నచ్చాలి, అలవాటు ఉండాలి. మనం అనుకో ఇది ఉంది కదా, దాన్ని డిప్ప పగలు కొట్టేసి లోపల ఉన్నది ఊదేయటమే. అక్కడ అవి పగలు కొడటానికి టూల్స్ ఉంటాయి, ఇక్కడ లేవనుకుంటా. అక్కడ వెళ్ళినప్పుడు లుక్కే. స్వీట్ చికెన్, నాట్ బ్యాడ్. రౌండ్ 3 పదా. కోకోనట్ ష్రింప్, కొబ్బరి రొయ్యలు. ఇగో ఇవన్నీ పచ్చి చేపలు. సుషి,
ఇవి తింటే మన వల్ల కాదు. ఇదిగో ఇవి అంతే, పచ్చి మాంసం, ఇదంతా పచ్చిదే. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయ గింజలు వేసుకున్నాం. ఓ ఇక్కడ ఆలివ్లు ఉన్నాయి రో, ఆలివ్స్. ఓకే, కొంచెం గార్లిక్ బ్రెడ్ వేసుకుందాం. ఇదిగో కోడి కాళ్ళు. ఓకే, రైస్, చీమ తలకాయ అంత పెట్టుకుందాం. చాలే. ఇదేంటి నూడిల్స్, చీమ తలకాయ అంత నూడిల్స్ కూడా పెట్టుకుందాం. కొన్ని క్రంచీ బిస్కెట్లు కావాలి. ఓకే, ఇవన్నీ సూపులు. ఇదిగో ఇదొక సూపు, ఇది ట్రై చేయొచ్చులే. మష్రూమ్ సాసులు, ఇది ఒక స్ప్రింగ్ రోల్ తీసుకుంటాం. ఇక్కడ ఏదో కారం సాలడ్ ఉంది. కోకోనట్ ష్రింప్, కొబ్బరి రొయ్య, ఇది బాగుందిరా, మీరు తిన్నారా? కోకోనట్ రొయ్య, కారం. ఈ కారంతో తిందాం ఎలా ఉంటుంది. కారం తగిలితే ఇంకొంచెం బాగుంది. మధ్యలో క్రంచీగా తింటుంటే భలే ఉంది తెలుసా. ఈ పల్లీలు హైలైట్, సూపర్ ఉంది పల్లీలతో తింటే. ఇదిగో ఆలివ్లు దాక్కున్నాయి కింద, బ్లాక్ ఆలివ్. మామూలుగా ఇందులో సాల్ట్కి వెళ్ళినప్పుడు బాగా సాల్ట్ వేస్తారు, ఇది సాల్ట్ లేదు. అవును, నువ్వు ట్రై చేసి రైస్, ఫ్రైడ్ రైస్ అది ఉంది. బ్రెడ్, గార్లిక్ బ్రెడ్. ఇంకా నూడిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఓకే, నాట్ బ్యాడ్. డైనాసార్ గుడ్లు పెట్టినట్టు మధ్యలో దాక్కొని ఉన్నాయి చూడు ఇవన్నీ. చిక్కుడుకాయ గింజలు, ఒట్టియే, ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. అదో టైప్ అనుకోవాలి మనం అంతే. మోస్ట్ ఐటమ్స్ పర్వాలేదు, ఏమంటారా? మోస్ట్ ఐటమ్స్ 50%.
ఇంకో రౌండ్ పదా. క్యారమిల్ చాక్లెట్ సాసులు. ఓకే, ఇక్కడ ఇది ఉన్నాయి. అసలు ఎందుకు పెట్టా నేను, నాకే తెలవదు. ఓకే, అది ఏందో కూడా తెలియదు నాకు. ఇక్కడ ఏమేమో ఉన్నాయి. ఈ స్వీట్ల గురించి మనకు పెద్దగా తెలియదు. ఇదేదో కొబ్బరి రోజుకు మళ్ళీ ఉంది. ఏం చేస్తున్నారా దీపా? ఓ ఓకే, చాక్లెట్. ఓకే, మనం ఏం చేద్దామంటే మార్ష్మెల్లో pineapple, melon, oranges. చండాలంగా ఉంది. మన చాక్లెట్ నచ్చలే అందుకని. ఓకే, ఫ్రూటులు అనగా ఫలములు. స్ట్రాబెర్రీ, ద్రాక్షకాయలు, పైనాపిల్, ఇదేంట్రా బాబు, ఇదేందో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంటుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో ఫుల్ చేసుకొని వాళ్ళకి ఇస్తే మొత్తము ఇదిగో అక్కడ దాని మీద ఫ్రై కొట్టి మన ప్లేట్లో పెడతారనమాట. సపరేట్ కాస్ట్ కాదు, సేమ్ బఫేలోనే ఇంక్లూడెడ్. ఇదిగో ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇవి కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. ఇదంతా వెజ్జెస్. ఇదిగో ఇక్కడ మీట్ సెక్షన్. ఇది రొయ్యలు, ఇదిగో ఇది చికెను, ఇదేమో బీఫ్, కోడిగుడ్డు. ఇవన్నీ వాళ్ళకి ఇస్తే ఇదిగో ఇక్కడ ఫ్రై ధనాదన్ అక్కడ రోస్ట్ చేసి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తారు. మంగోలియన్ గ్రిల్ అంటారు దీన్ని. ఐస్ క్రీమ్లు, బటర్ పీకాన్. ఇది బటర్ పీకాన్ అని ఉంది కదా, ఇదొకటి, వెనీలా ఒకటి, ఈ రెండే తింటా నేను. ఓకే, దీంట్లో బటర్ పీకాన్. ఓకే, ఒక రౌండ్ వెనీలా కూడా వేసుకుందాం. వెనీలా చాలే, ఎక్కువ తింటే దిష్టి తగిలిద్ది. ఏంటి పల్లి బఠానీ లొల్లేంది అంటున్నారు దీపా శాండీ ఇద్దరు. పల్లిపప్పులు ఎట్టున్నా తినేయటమే. అరే హిమక్రీమ్ తెచ్చుకున్నావా? హిమక్రీములు గింజలు ఉన్నాయి. గింజలు ఉన్నవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, యాక్చువల్గా బాగుంటాయి.
మ్మ్. ఇదేంటి ఈ ఐటమ్ జంప్ చేస్తున్నారు ఇది జెల్లీ. దీన్ని జెలటిన్ తోటి చేయలేదు కదా? ఐ థింక్ అది ఇది అగార్ అగార్ అగర్ అగరా జెలటినా? జెలాటిన్. జెలాటినా? జెలాటిన్ అంటే జంతువుల ఫ్యాటులో నుంచి తీసిన ఒక కెమికల్ కాంపౌండ్ ని వాడతారు ఇవి చేయడానికి. కానీ ఇందులో జెలటిన్ ఉందా అగర్ అగర్ ఉందా నాకు తెలియదు. దీన్ని చూసేయచ్చారా ప్లేట్లో? ఎవరు చూడు. ఇదేం ఫ్రూట్ రా? పీచా? పీచ్. డైరెక్ట్ ఇచ్చారంటావా ఉడకబెట్టడం లాంటివి ఏమైనా చేశారు దీన్ని? కానీ కొంచెం వెరైటీగా ఉంది కదా. సంథింగ్ రాంగ్, ఏదో తేడా ఉంది. అది ఉడకబెట్టారు అనుకుంటా. ఏదో చేశారు, ఉడకబెట్టారు. ఉన్న చోట ఉండరు కదరా బాబు, ఫ్రూట్ని ఉడకబెట్టమైంది. ఇది పైనాపిల్. ఇదా? నేను తినా, నువ్వు తిని చెప్పు. సంథింగ్ రాంగ్. అన్న అంతే ఉన్నాయి, దీపాది అంతే ఉంది, నాది అంతే ఉంది. ఒరిజినల్ ఇదైతే పైనాపిలే. ప్రపంచంలో అన్నిట్లో కల్లా తక్కువ రేటుకి ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడి నుంచి కొనుక్కొచ్చారట్లు ఉన్నారు. దీన్ని అంత చండాలంగా ఉంది పైనాపిల్. ఇది ఒక్కటి క్వాలిటీ బాగుంది. ఏంటది? మస్క్ మెలన్. ఓ మస్క్ మెలన్. క్యాంటూ. ట్రై వన్. ఇదా? స్వీట్ గా ఒరిజినల్ టేస్ట్ కాదు, అంత గొప్పగా ఉండదు ఇది కూడా. ఏమో మేబీ పర్లేదు, బాగానే ఉంది. అంటే కంపారిటివ్లీ. ఇప్పుడు ఇది ఎట్టు ఉంటుందో? నువ్వు పెట్టినప్పుడు నేను అది హెవీ లేదు. ఫ్రూట్స్ బాగాలే, మీట్స్ అన్ని బాగున్నాయి. ఇది చూద్దాం. కొన్ని పల్లీలు తింటే కానీ రీఫ్రెష్ అవ్వదు మౌత్. ఐస్ క్రీమ్ బాగుంది. ఐస్ క్రీమ్ బాగున్నాయి. ఫస్ట్ తిన్నది ఇదిగో ఇది పీకాన్. ఇది వెనీలా. ఇదేమో బటర్ పీకాన్ కిందది, పైది వెనీలా. బటర్ పీకాన్ నా ఫేవరెట్ జనరల్ గా. నేను తినేది ఆ రెండు ఫ్లేవర్లే, వేరే అన్ని తినా. వెనీలా అంత గొప్పగా ఏం లేదు. మామూలుగా వెనీలా బయట బాగుంటది కదా, ఇక్కడ అంత గొప్ప లేదు. బట్ బటర్ పీకాన్ బాగుంది. అవుట్, దాన్ని తినా. ఇదే బాగుంది. బటర్ పీకాన్ ట్రై చేశారా? ఐస్ క్రీమ్ విత్ నట్స్, సూపర్ కాంబినేషన్. ఐస్ క్రీమ్ తినేసారు, అయిపోయింది అనుకుంటున్నారు కదా? అవ్వలేదు. ఇప్పుడు వెళ్ళి డ్రింక్ తెచ్చుకుందాం. సరే ఓకే. ఇది ఏంట్రా బాబు, ఈ రంగులన్నీ ఏంది? ఇది బోబానారా? బోబా బ్లాక్ కలర్ లో ఉంటుందా? ఇది బర్స్టింగ్ బోబా. బర్స్టింగ్ బోబానా? బ్లాక్ ఉండేది ఒరిజినల్ బోబా. ఓకే. దీంట్లో థాయ్ టీ, పైనాపిల్, హనీ, గ్రీన్ టీ, థాయ్ టీ, మిల్క్ టీ. ఓకే, థాయ్ టీ ట్రై చేద్దాం.
ఓ రా ఏం వేస్తున్నా ఆల్ మిక్స్ మిక్స్ మీద తడి కొట్టావా మూతలేరా మూతలు ఇప్పుడు మీరు ట్రై చేసి చెప్పండి మీది ట్రై చేయండి ఫస్ట్ Yeah. All mixed boba with honey green tea. ఆల్ మిక్స్ హనీ బోబా ఓకేనా Yeah. అయితే తింటుంటుంది ఇక బోబాలు దాక్కున్నాయి కింద బాగుంది. టప్ టప్ అని పగులుతున్నాయి అది bursting boba. ఓకే ఇదిగో బోబాలు పైపులోకి వస్తాయి ఇది ఆగేసి మళ్ళీ ఇంకో రౌండ్ ఉందని ఒక మనుషుల్లాగా తింటున్నారా బకాసుల్లాగా తింటున్నారా తినే టైంకి ఇంద్రజిత్ కూడా ఆవహిస్తాడు దీపా అది ఏం వాచ్ మంచిగా కనపడుతుంది కెమెరాలో MK Michael Kors. మైకేల్ కోరస్ This is Louis Vuitton bag. ఇంకో రౌండ్కి వెళ్తే శాండీ గాడు కొట్టేటట్టున్నాడు పగ్లుద్ది నీకు ఇప్పుడు ఓకే ఓకే వెళ్ళలేరా చాలు మళ్ళీ ఇంకో రౌండ్ అన్నా ఇంకో మామూలు నేను ఇక్కడ ఉండదు. పడుకుంటా. ఫుడ్ కోమాలో ఉన్నాం అందరం ఊరి వాడేసంగా ముగ్గురికి కలిపి $120 అంటే కొంచెం అటు ఇటుగా 10,000 అనమాట ఫుడ్ రివ్యూ మొత్తం తినేసి అన్నదాత సుఖీభావ అని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అంత లేదులే ముందే డబ్బులు కట్టేయాలి ఎరా ఎట్లా ఉంది ఓకే చల్తా ఓకే గ్రేట్ ఎక్సలెంట్ No, అంటే very good. వెరీ గుడ్ నేనైతే మధ్యలోకి ఇస్తాను యావరేజా నువ్వు చికెన్ ఐటమ్స్ అయితే బాగాలేదు ఓన్లీ ఫిష్ ఐటమ్స్ కొంచెం ఫిష్ ఐటమ్స్ నువ్వు ఏం తిన్నావు బాగా మరి అదే ఎక్స్ట్రా చేస్తున్నావు నేను తినలే లాబ్స్టర్ తిన్నా లాబ్స్టర్ తిన్నావా Yeah, seafood బాగుంది. సీ ఫుడ్ బాగుందా నాకైతే ఓవరాల్ గా నాట్ బ్యాడ్ యావరేజ్ దీనికన్నా బెస్ట్ లేవు ఈ చుట్టుపక్కల బఫేలు ఓకే ఇంటికి వెళ్ళిపోయి ఫుడ్ కామ్ ఓహో ఓకే మనోడు ఇప్పుడు ఫుడ్ కోమా ఫుడ్ కోమాలో ఉన్నాడు నన్ను దీమంటున్నాడు బండి చలో కానివ్వండి మరి మళ్ళీ కలుద్దాం అన్లాక్ చేయరా